మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజురీస్ టు హెల్త్. రే మామ, తనకి నువ్వు ఎలా ఈరోజు ప్రపోజ్ చేయాలి. ఇప్పటికే 3 సంవత్సరాలు అవుతుందిరా తనని లవ్ చేయబట్టి. ఇంకెప్పుడు ప్రపోజ్ చేస్తావురా? మావా నువ్వు చెప్పినావు కదా, ఖచ్చితంగా ప్రపోజ్ చేస్తా ఈరోజు. రే, తనకి ఈరోజు కనుక నువ్వు ప్రపోజ్ చేయకపోతే నిన్ను చంపి నేను కూడా చచ్చిపోతారా? నా వాళ్ళు అయితే లేదురా మామ. ఇప్పటికే 3 సంవత్సరాలు ఇదే తంతు. అది కాదు మావా, లవ్లో నాకు మస్తు భయం ఉంటుందిరా. అయినా నీకు ముందే పెళ్ళి అయిపోయింది, నీకు తెలియదురా. రే, నువ్వు తనని లవ్ చేయ ముందుకు అది మైనర్ పిల్లరా. ఇప్పుడు అది పెద్ద మనిషి అయ్యి ఓనీలు వేసుకొని కొంగు తిప్పుతూ తిరుగుతుంది. ఎప్పుడు చూడు దాని వెనకాలే నలుగురు తిరుగుతున్నారు. రోజుకొకరిని రిజెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది. అది ఎవరికైనా ఓకే చేస్తుంది మన టెన్షన్తో చస్తున్నాడు రా బాబు. మావా నాకు ఇప్పుడు జ్ఞానోదయం అయింది, నీ మీద ఒట్టు. పద ప్రపోజ్ చేద్దాం. ఇదేదో బాగుందే, నా గోయి నేనే తీసుకున్నట్టుంది. నా మీద ఒట్టేశావు దేవుడా. ప్రపోజ్ చేసేలా చేసి మా ఆవిడ మెల్లో తాళిని కాపాడు స్వామి. సరే ప్రపోజ్ చేద్దాం. నాకు నమ్మకం లేదురా. ఐ లవ్ యూ. నిజం చెప్తున్నా, నా పిల్లం మీద ఒట్టు. ముందు నేను చూసుంటే పెళ్లి చేసుకునేవాడిని కాదు. ఇప్పుడేం కొంపలేం మునిగిపోలేదు. పద లేచిపోదాం, నిన్ను రానిలా చూసుకుంటా. అరే పద లేచిపోదాం. పైసలు ఉన్నాయా? మా ఆవిడ పాల ప్యాకెట్ 50 రూపాయలు ఇచ్చింది. ఉన్నాయి. జేబులో 50 రూపాయలు పెట్టుకొని లేపుకపోతావా? పోయి పని చూసుకోరా పూల చుక్క. ఆఖరికి పెళ్ళైనోడు కూడా వెళ్ళి ప్రపోజ్ చేస్తున్నాడు. నువ్వెప్పుడు చెప్తారా? వెళ్ళి చెప్పరా బాబు. ఈ టైం దాన్ని ప్రపోజ్ చేసుకో, నాకు పాడ ఖాయం రా. పోదాం పదా. అన్న ఒకటి. సరే ఇస్తున్నామ్మా. నువ్వెందుకు వచ్చావమ్మా ఇంత ఎండలో? బాక్స్ తీసుకురాకపోతే నువ్వు ఇంటికి వచ్చేవాడు కాదు కదా నాన్న, అందుకే నేను తీసుకొచ్చా. సరే చూస్తా ఉండు, సరే తినేసి నాన్న. వస్తా. నేను కూర్చోరా. ఇయ్యవా? రే మామా, నేను ఈ టీ తాగలేపు, నువ్వు వెళ్ళి తనకి ప్రపోజ్ చేయ మామా. సరేరా. ఏంటి ఒకటి ఇయ్యవా? ఇప్పుడేగా తీసుకెళ్ళింది. పుణ్యానికని ఇస్తానా? డబ్బులు ఇస్తానుగా, ఇవ్వు. ఇంకో అరే ఇంకెన్ని టీలు ఇస్తావురా? ఓరిని, ఇంకెన్ని టీలు ఇస్తావురా? రే మామా, నీకో దండం, నీ ప్రేమకో దండం రా బాబు. నన్ను ఈ టీలతో చంపేసేలా ఉన్నావు. ఇప్పటికే 6-7 టీలు తాగాను. నా వల్ల కాదు మావా, నేను పోతా. అరే ఉండురా, కాలనీకి ఇంకో టీ తెప్పిస్తా. ఇదిగోమ్మా, నువ్వు ఇంటికెళ్ళు. కాసేపు ఆగి వెళ్తాలే నాన్న. వద్దమ్మా, ఇక్కడ అందరూ సిగరెట్లు తాగుతూ ఉంటారు. ఎలా చూస్తున్నారో, ఊర కుక్కల్లా గోతికాడ నక్కల్లా అందరూ నిన్నే చూస్తున్నారు. అందరి కళ్ళు నీ మీదే. నువ్వు వెళ్ళమ్మా. నాకు తెలుసు నాన్న. ఏమ్మా, ఎవరినైనా ప్రేమిస్తున్నావా? అలాంటిది ఏమన్నా ఉంటే మీతోనే కదా నాన్న చెప్తా ముందు. సర్లే వెళ్ళమ్మా. సరే నాన్న.
ఏంటి మామ నీకు సేమ్ డైలాగ్ చెప్పిందా? ఎవరైనా ప్రేమిస్తే ఫస్ట్ నీకే చెప్తాను చెప్పిందా? అంతేగా. అయినా నువ్వు నా కూతురుని లవ్ చేసి నాకు ప్రపోజ్ చేసావు. రేయ్ ఉమ్. ఉమ్. ఏంట్రా నువ్వు కూతుర్ని లవ్ చేసి వాళ్ళ నాన్నకు ప్రపోజ్ చేసావా? ఉమ్. ఇంతకీ వాళ్ళ నాన్నకి ఎప్పుడు చెప్పావురా? 2005లో అపరిచితుల సినిమాలో ఒక డైలాగ్ చూపెట్టిండ్రా. ఆ? మా మామ ఫ్లాటు, నేను సేఫ్. ఆ? నేనే మావయ్య. ఏమిట్రా ఈ గొడవంతా? లవ్ లెటరు అది పేరెంట్స్ కి ఇచ్చి వయసులో ఉన్న అమ్మాయితో మాట్లాడడం సంస్కారం కాదు. లెటర్ రాసి ఇవ్వడం సభ్యత కాదు. పద్ధతి ప్రకారం అమ్మా నాన్నల ద్వారా ఇవ్వటమే ఉచితం. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. ఇప్పుడైనా వెళ్ళి ప్రపోజ్ చెయ్యి. లేకపోతే అంతా గోయిందా. అయితే అన్నిటిలో నా చేత తప్పించావేంట్రా? అంటే మా మామ ఆదాయం పెంచడానికి. ఎంత నువ్వే కదా బిల్లు కట్టేది. అయినా నా లవ్కి స్క్రీన్ పే దర్శకత్వం మొత్తం మా మామే. జస్ట్ నీ దాన్ని ఫాలో అవుతాను. నువ్వు గొప్ప మామ, వీడో గొప్పలుడు. ఈ తొక్కలో ప్రేమకి మధ్యలో నేను బక్కరా. ఏ పిల్ల, ఓయ్ పిల్ల, ఓయ్ టీ స్టాల్ పిల్ల. ఇస్తారు పిల్లేంద్రా, నాకు పేరు లేదా? ఇంకోసారి అలా పిలిచావనుకో చెంప పగులుద్ది. అది అయినా నన్ను లవ్ చేసి మా నాన్నకు ప్రపోజ్ చేసావు కదా, వెళ్ళి ఆయన్నే పెళ్లి చేసుకోపో. ఆయన పెళ్లి చేసుకో, నేనేం చేయాలి? ఏమో నాకేం తెలుసు. మనస్ఫూర్తిగా లవ్ చేస్తే పిల్లేంది, పిల్లలు అయ్య కూడా పడతారు. పిల్ల ప్రపోజ్ చేస్తే సరిపోదు, పిల్ల వాళ్ళ అయ్య కూడా ప్రపోజ్ చేయాలి. సెట్ అయిపోతుంది.